ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని రాజకీయ వ్యవహారాల కమిటీ కుల గణన నిర్ణయాన్ని ఆమోదించిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. జనగణన పూర్తిగా పారదర్శకంగా ఉంటుందని, అన్ని వర్గాల ఆర్థిక సామాజిక ప్రయోజనాలను దేశ ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని చేపడతామని అన్నారు. ప్రతిపక్ష కూటమిలోని పార్టీలు కుల గణనకు లబ్ధిని తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. కానీ దేశ ప్రయోజనాల కోసమే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని ఇది అన్నారు. మోడీ ప్రభుత్వం గతంలో ఆర్థికంగా వెనుకబడిన తరగతులు ప్రజలకు 10% రిజర్వేషన్లు కల్పించిందని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కుల గణన ఎందుకు నిర్వహించలేదని ఆయన ప్రశ్నించారు. जातिगत जनगणना पूरी पारदर्शिता के साथ होगी। समाज के सभी वर्गों के आर्थिक और सामाजिक हितों को ध्यान में रखते हुए देश के हित में होगी। इसके पहले भी जब मोदी जी की सरकार ने फैसला किया था आर्थिक रूप से पिछड़े वर्गों के लिए